మా పీజీ నుంచి బయలుదేరాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాను అంటే డైరెక్ట్ ఫస్ట్ శివాజీ నగర్కి వెళ్ళిపోతున్నా. శివాజీ నగర్కి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నాకున్న పీజీ దగ్గర నుంచి శివాజీ నగర్ వెళ్ళే స్టాప్ అంటే జస్ట్ ఒక 50 మీటర్స్ ఏమో నడిచాల్సి వస్తుంది. ఈ 50 మీటర్స్ నేను నడిచాల్సి వెళ్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోతాం. ముందు స్టాడే శివాజీ బస్సు వచ్చేసింది, బస్కి వెళ్ళిపోతాం. నేనైతే శివాజీ నగర్ దగ్గరికి వచ్చేసాను. శివాజీ నగర్ నుంచి ఇప్పుడు చూడాలి నేను ఎక్కడికి వెళ్ళాలి. ప్రజెంట్ నేను శివాజీ నగర్లో ఉన్నాను. శివాజీ నగర్ నుంచి బన్నేరుగట్ట బస్సెస్ వస్తాయంట. అయితే బన్నేరుగట్ట బస్సు వచ్చేసేసి 368. సో బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను నేను ఇప్పుడు కరెక్ట్గా 368 బస్ కోసం వెయిట్ ఫర్ సెట్. చూసుకున్నట్లయితే అందరూ ఇక్కడ నుంచి సఫారీ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అటు పక్క నుంచి బస్సు వచ్చిన వాళ్ళనుకుంటా. ఓహో లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ. ఓహో నైస్. మన ముందర చాలా మంది ఉన్నారు. అని అంటారు. ఇక్కడ చూడండి అన్ని రకాల జింకలు ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఆహా ఎంత బాగున్నాయో. చూడండి వ్యూ చాలా బాగుంది కదా. మనం టైగర్ ఏరియాకి రాబోతున్నాం అనమాట. టైగర్ ఏరియా ఎలా ఉంటుందో చూపుతున్నా. ఆహా చూడండి రెడీ ఉండండి. చూడండి ఒకసారి ఎంత పెద్ద టైగర్ అసలు అది. వీరమ్మ టైగర్ వీరమ్మ బొమ్మ ఉన్నట్టు ఉంది కానీ కదులుతుంది. సినిమాలు చేసినట్టుగా చూడడానికి వచ్చి బొమ్మ ఉన్నట్టుంది అని పెద్దగా ఉంది. ఇప్పుడు మనం బియర్స్ని చూడబోతున్నాం. బియర్స్ ఒకసారి చూడండి.
కనిపిస్తున్నాయా ఇవన్నీ బియర్స్. దీనికి ఏకంగా ఉయ్యాలు కూడా పెట్టారు, అంటే బియర్స్ ఉయ్యాలు కూడా ఊగుతాయని చెప్పడానికి. ఇంకోటి చచ్చుని చూడండి, చిన్న కూర్చొని ఉంది. ఒక బియర్ని ఏమో లోపల పెట్టారు, అది లోపల తిరుగుతూ ఉంది. కనపడుతుందా? అది అవుతుంది, తిరుగుతుంది, అది అక్కడే భలే ఎగురుతుంది అది బియర్స్. నేను కరెక్ట్గా ఒక వేలో వెళ్తున్నాను. మీరు కూడా ఇదే వేలో కనుక మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇదే వేలో కనుక మీరు వెళ్ళిపోతే డైరెక్ట్గా అన్ని చూడొచ్చు. ఒక స్ట్రైట్ వే అనమాట, మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకోకుండా. ఇక్కడ 3 వేస్ ఉన్నాయి. నేను ఫస్ట్ జూ వే తీసుకెళ్తున్నాను. జూ వే తర్వాత మనం బటర్ఫ్లైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఆస్ట్రిచ్ చూపించబోతున్నా. యా, ఎందుకంటే ఎక్కడ మిస్ అయిపోతున్నా, మళ్ళీ వెనక్కి చూస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ప్యూరిఫైడ్ వాటర్ కూడా వస్తున్నాయి మనకి. కొంచెం వాటర్ తాగుతుంది ఇక్కడ. మన దగ్గర గ్లాస్ సంథింగ్ ఎక్సెట్రా ఉంటే బాగుంటుంది, కానీ మన దగ్గర బాటిల్ ఉంది. ఇక్కడ వాటర్ వస్తున్నాయి లేదు డౌట్ మనకి. యాజ్ యూజువల్ సక్సెస్ఫుల్లీ వాటర్ అయితే రావట్లేదు. మీరు తాగడానికి ట్రై చేయకండి అస్సలు. మంకీస్ కూడా ఉన్నాయి. సెల్ఫీ విత్ మంకీసా? ఆస్ట్రిచ్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఆస్ట్రిచెస్ని చూడండి, అక్కడే కనిపిస్తున్నాయి మీ అందరికి. ఆస్ట్రిచ్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది. ద వే నేను వెళ్తున్న దారే మీరు కూడా వెళ్ళొచ్చు. బయటికి రాగానే మీకు ఇలాంటి ఒక బోర్డ్ కనిపిస్తుంది అనమాట, లెసర్ క్రానివోర్ జోన్ అనేసి. ఇక్కడ మనకి వైల్డ్ డాగ్స్, హైనాస్, జాకల్స్ అండ్ గ్రే వుల్ఫ్స్ అని ఉంటాయి అనమాట. ఇవన్నీ తోడేళ్ళ జాతికి సంబంధించినవి అన్నీ, అదే పేర్లు అనమాట. దాని అంతే వెళ్ళబోతున్నా ఇప్పుడు. తీసుకు అంటే దానికి ఆపోజిట్గా, అంటే ఇలా తిరిగేసేసి ఒక యూటర్న్ తీసుకుంటే సేమ్ మనకు చూపిస్తుంది అనమాట. నేను ఒక ఈవేని కనుక అనుసరిస్తే వెళ్ళచ్చు. మళ్ళీ ఇలా వెళ్ళదు, ఇలా వెళ్ళాలి. ఇవి చాలా ఇంటెలిజెంట్ యానిమల్స్. ఇంటెలిజెంట్కి ఫస్ట్ మనం చూసేది వైల్డ్ డాగ్స్ అవి కాదు. అదే అక్కడ చూడండి, చిన్న హైనా ఉంది, ఏమంటారు చూడండి అక్కడ క్లారిటీగా. చాలా ఇంటెలిజెంట్స్ అంటారు వాటిని. వేటాడడంలో వీటిని మించిన ఏం లేవు. అయితే వైల్డ్ డాగ్స్ అన్నమాట. ఎంత పెద్దగా ఉంది చూసారా? అది నా మీదికి ఎక్కి నమ్మలేస్తుంది. ఓర్ని పాసుగులా, అది నా కొరకడం రెడీగా ఉంది. కనిపిస్తుందా? అదే నీకు గమనించలేదు అసలు యాక్చువల్గా. చూడండి, అది ఎంత పెద్దది. ఇది దాక్కుంది, మనం చూసి జంప్ చేస్తుందా. ఫెన్సింగ్ కూడా ఏం లేదు దీనికి. చాలా పెద్దగానే ఉన్నాయి అన్నీ. ఓర్ని పా, ఇవి 3rd అనుకుంటా, జాతిలో 3వ రకం. ఇదైతే కనిపిస్తున్నాయి అన్నీ. నాలుగు రకం హైనాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని సైంటిఫిక్గా కెనిన్సిన్స్ అరేసియా ఇండిసియస్ అంటారంట. ఇంకా ఇవి ఏం తింటాయంటే స్మాల్ బర్డ్స్ని, మ్యామల్స్ని, రిబిడస్ని, ఫిషెస్ని, ఇన్సెక్ట్స్ని, ప్లాంట్స్ని అండ్ ఫ్రూట్స్ తింటాయంట. చాలా ఇవి డైట్ మెయింటైన్ చేస్తాయి అనుకుంటా. వీటిని గోల్డెన్ జాకిల్స్ అంటారంట. గోల్డెన్ జాకిల్స్ అంటే గోల్డ్ కలర్ ఉంటాయని, మంచి కలర్. అంటే గోల్డెన్ జాకిల్స్ ఎందుకంటున్నారంటే అవి కలర్ ఆఫ్ గోల్డ్ కలర్లో ఉన్నాయి కాబట్టి గోల్డ్ జాకిల్స్. అక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుందా? అక్కడ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ప్రజెంట్ జాకల్స్ అయిపోయాయి మొత్తం. ఈసారి కప్పినందు. ఈసారి నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి? గ్రే వుల్ఫ్స్. చూడండి, గ్రే వుల్ఫ్. అక్కడ కనిపిస్తున్నాయి వాటికి సంబంధించిన కేవ్స్ అనుకుంటున్నా. నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఎత్తుకోదు. అర్జెంట్ వాటర్ తాగాలి. ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక ఎగ్జిట్ వస్తుంది అన్నమాట. 4 హైనాస్, 4 ఫాక్సెస్ చూసిన తర్వాత ఎగ్జిట్ వస్తుంది. ఆ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చిన అంతా దిగొచ్చిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళేదానికి ఇదే ఎగ్జిట్. చూడండి, ఇక్కడ పెద్ద డోర్ వేసారు, ఎలక్ట్రిక్ డోర్ అనుకుంటా. వెల్కమ్ టు బోటింగ్. బోటింగ్ చాలా బాగుంది. లోపల చూద్దాం. బోటింగ్ అంటే ఏమి ఉండదు, ఆడ తొక్కుకుంటా మనుషులు ఆడ పోయడం అంతే.
ఉన్నాయో ఏవి ఎటు ఉన్నాయో ఫస్ట్ ఎవరైనా వస్తే మాత్రం నా వీడియో చూసి మాత్రం రండి. ఫస్ట్ నా వీడియో చూసి తర్వాత రండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తే తప్ప మీకు ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ అలా ఉన్నాయన్నమాట. మొత్తం వీడియో చూసి వెళ్ళండి. మనం వచ్చేసేసి అన్నిటికీ సైంటిఫిక్ పేర్లు పెట్టారు. ఇక్కడ నార్మల్గా వీటిని ఏమంటారు అనేసి ఏం చెప్పలేదు. వీటిని బ్లాక్ బక్ అంటారంట. బ్లాక్ బక్ అంటే ఇది కూడా జింకలో ఒక రకమే. డియర్స్ అంటారు వీటిని కూడా. డియర్స్లో కొమ్ములు కొంచెం స్ట్రైట్గా ఉంటాయి వీటికి, అంత తేడా. అయితే ఇక్కడ చాలా చిన్నవి ఉన్నాయి, పెద్దవి లేవు. చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ మూవింగ్ వైల్డ్ ట్రిప్. ఎక్కడికి వెళ్తున్నాము? వాటర్ అంటే జంతువులకు కూడా వాటర్ కావాలి కదా, వాటర్ తాగడానికి. రే జింకలు మర్చిపోయాం కదా మనం. ఇంకా చెప్పాం కదా, బ్లాక్ బక్స్ని ఒకసారి చూసినట్టయితే ఎండకి నీళ్ళు తాగుతున్నాయి అన్నీ. ఎండకి బాగా నీళ్ళు తాగుతున్నాయి అన్నీ. నీళ్ళు తాగుతున్నాయి ఎండ కదా. చిన్నప్పటి నుంచి హిప్పోపోటమస్ చూడాలి అనుకున్నా. ఆ హిప్పోపోటమస్ ఇక్కడ దొరికిందనమాట, కనపడింది అనమాట. దానికోసమే ఇంత బియర్ పెట్టారు. లోపల హిప్పోపోటమస్ ఎండ కదా రెస్ట్ తీసుకుంటుంది. చిన్న జింకలు ఇంత బాగున్నాయి చూసా. ఫ్యామిలీ అనుకుంటా. ముందర వెనకాల ఫాదర్ ఉన్నారు, ముందర చిల్డ్రన్స్ అనిపిస్తున్నారు. ఓహో, చిన్న జింకలు ఎలా తింటున్నాయి. లంచ్ టైం కదా, భలే ఉన్నాయి. నేను చూపిస్తున్న జింకలు అన్నింటినీ ఒకటే జాతి. మనుషులంతా ఒకే జాతి, కానీ ఎలా అయితే సౌత్ ఆఫ్రికా, అమెరికన్స్, ఇంగ్లాండ్ వాళ్ళు అండ్ ఇండియన్స్ ఇలా మనుషులందరూ ఒకటైనా సరికి కలర్స్ అండ్ బ్రీడ్ ఇలా అయితే వేరున్నాయో, సేమ్ జింకలు కూడా టైప్స్ ఉన్నాయి ఇక్కడ. దాదాపు కూడా 6-7 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. జింకల్లోనే 6-7 టైప్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించేవన్నీ 1 by 1, అంటే ఏది ముందు ఏది వెనక నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఫస్ట్ ఈ జింక నుంచి ఈ జింక వచ్చిందని ఎవరు చెప్పలేదు. ఈ డియర్ నుంచి ఆ డియర్కి ట్రాన్స్ఫార్మ్ అయిందని ఎవరు చెప్పలేదు. సో వీళ్ళు వరుసగా పెట్టారు. దాన్ని నేను చూపించబోతున్నాను అనమాట. శ్రీదర్శనం కాబోయేది ఎలిఫెంట్స్ దగ్గరికి అనమాట. ఎలిఫెంట్స్ మాత్రం ఒక్కొక్కటి బాగుంది ఉండదు, చిన్నగా ఉన్నాయి. అడవిలో సినిమా చూసినంత ఎలిఫెంట్స్ హైట్స్ అయితే లేవు. ఎలా ఉంటాయండి, న్యాచురలే, ఆర్టిఫిషియలే. ఎందుకంటే అడవి దాటేసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇక్కడ లిమిటెడ్గా ఫుడ్ పెడతారు. అదే అక్కడైతే మన ఇష్టం ఎంతేం తినచ్చు. ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ ఎలిఫెంట్స్ చూసాం. ఎలిఫెంట్స్ దగ్గర నుంచి హిప్పోపోటమస్ చూసాం. అన్నిటికంటే ముందు మనం ఈ ఫాక్స్ బీట్స్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యాం. అంటే ఇక్కడ వాటర్ చూసాం కదా, ఈ వాటర్ దగ్గర నుంచి ఫస్ట్ 4 బీట్స్ చూసేసాం. 4 బీట్స్ దగ్గర నుంచి హిప్పోపోటమస్కి వచ్చాం. హిప్పోపోటమస్ దగ్గర నుంచి ఎలిఫెంట్స్ చూసాం. ఎలిఫెంట్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక గ్రే వుల్ఫ్ అంట. ఇది ఆల్రెడీ వెళ్ళేసాం అనమాట, కానీ మనం ఇట్లా క్రాస్గా వచ్చాం. ఈ క్రాస్గా నేను వచ్చాను అంటే ఇప్పుడు ఈ పార్ట్ అంతా నేను చూసాను అనమాట. అంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇంకా ఇప్పుడు మన లయన్ జోన్కి వెళ్ళాలన్నమాట. ఈ జూకి వచ్చాక మంచి ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది నాకు. స్టార్టింగ్ నుంచి నేను ఎప్పటి నుంచో సినిమాలు చూడడం తప్ప రియల్ లైఫ్ ఎప్పుడు చూడలేదు. నేను జిరాఫీస్ని చూసాను. జిరాఫీస్ తర్వాత 4 బ్రీడ్స్ ఆఫ్ ఉల్ఫ్స్ చూసాను. గోల్డ్ కలర్ ఉల్ఫ్ అంట. మళ్ళీ తర్వాత నేను ఇప్పటిదాకా గోల్డ్ కలర్ డిఎన్ని చూడడం తప్ప గోల్డ్ కలర్ ఉల్ఫ్ ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పుడు చూసాను. తర్వాత లయన్ కాదు కానీ టైగర్ని చాలా దగ్గరగా చూసాను నేను. ఇదంతా నాకు టికెట్ ఎంత అనిపిస్తుంది, జస్ట్ 100 రూపీస్ తీసుకున్నారు. 100 రూపీస్కి ఇంత చూపించడం అంటే వర్త్ అని నాకు అనిపిస్తుంది. ఆ 100 రూపీస్ కూడా ఇళ్ళకి వచ్చినాయని చెప్పట్లేదు. చూస్తున్నారుగా, ఇదంతా ఇంత ఫారెస్ట్ మెయింటైన్ చేయాలి. ఈ ఫారెస్ట్ మెయింటైన్ చేయాలి, ప్లస్ అనిమల్కి ఫీడ్ చేయాలి, వాటికి కరెక్ట్ టైంకి ఫీడ్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. కాబట్టి ఈ 100 రూపీస్ అని బాగుందని అనుకుంటున్నా, వర్త్ అని అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చూపించిన వేలో కన్నా మీరు వచ్చేస్తున్నట్టయితే ఈజీగా రావచ్చు. మనం వచ్చేసాం. దీని పేరు ఏంటో చూసారా, బన్నేరుగట్ట జూ ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు మనం చూడండి, ఆ కొండలు చూడండి, అంత ఆర్టిఫిషియల్ అనుకున్నాం కానీ అన్ని న్యాచురల్ కొండలే. ఇటు పక్క చూడండి, ఎటు పక్క చూసినా అన్ని భలే ఉంది. అద్భుతాలే.
చాలా బాగుంది. ఇటు పక్క వెళ్దాం ఫస్ట్. ఇది మిస్ అయిపోయినాడు మనం. ఏది మిస్ కాకోకుండా ప్రతిదీ చూడాలి. 100 రూపీస్ ఏం చేయాలి మనం ఒక్కడిని. ఇది ఏంటంటే వన్ బై వన్ వెళ్ళి చూసొద్దాం. ఇటు పక్క నుంచి ఏదో దారి ఉన్నట్టుంది. ఇటు పక్కకి ఏదో దారి ఉంది. ఇటు పక్క ఏదో దారి ఉంది. కనీసం ఇది ఏ దారి నాకు కూడా తెలియట్లేదు. కొంప తీసే లైన్లో టైగర్లోకి వెళ్ళే కాదు కదరా. చాలా జాగ్రత్తగా ఉండరా. నాకు తెలియట్లేదు. స్లోగా చాలా స్లోగా వెళ్తున్నా. లైన్స్ టైగర్స్ చాలా జాగ్రత్తగా. ఏ జోనో నాకేం తెలియట్లేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళాను. ఇక్కడ ఏమున్నాయంటే ఏమీ లేవు. పొరపాటున స్నేక్స్ గ్రాడర్స్ ఏమి లేవు అసలుకి. ఇది ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ వెళ్ళిపోయాను నేను. అక్కడ చూడండి ఎలుగుబంటిని చాలా దగ్గరగా చూస్తున్నా. చూడండి పక్కనే ఉంది ఎలుగుబంటి. చాలా భయపడుతూ వచ్చాను. ఏం జరగలేదు నాకు. మళ్ళీ సేమ్ వచ్చిన దారిని వెళ్ళిపోదాం. దారిని చూడండి ఎలా ఉంది. చాలా సీక్రెట్గా చూడండి ఒకసారి దారి. మైండ్ పోయింది అసలు నాకైతే లోపలికి వెళ్ళగానే. ఏందండి బాబు, నేను రిస్క్ చేసి వెళ్ళాను చూసారా, దానికి 100 పాయింట్స్ ఇచ్చేయచ్చు. ఇదేంత లయన్ కేవ్ అంట. లయన్ కేవ్ ఎక్కడుందో, లయన్ ఎక్కడుందో. లయన్ రావడం ఆలస్యం. లయన్ క్యాప్చర్ చేసేయడం రెడీగా ఉన్నారు అందరూ. చూడండి ఎంతమంది ఉన్నారు రెడీగా. వీళ్ళు ఉన్నాయంట నెమల జాతులు ఇవన్నీ. అమ్మాయిలు కదా ఏ బాబు వాళ్ళ లోపల ఉన్న. మంచి ఇప్పుడు మనం వెళ్ళబోయేది వీపర్స్ దగ్గరికి, అంటే పాముల దగ్గరికి. పాములు చూపించేస్తాను చూడండి. పాములు పాము ఎక్కడ ఉంది? పాము గుండ్రం తిరిగేద్దాం. మీకు అనిపిస్తుందా ఎక్కడైనా? ఇక్కడ లేదే. ఎక్కడ కింద దిగిందా? లూరస్
పాము చూడండి పైన చుట్టేసుకుందంత పాము అంతా చూడండి, బాగా చూడండి. మళ్ళీ మళ్ళీ చూపించలేదని ఎవరు అనకండి, ప్లే బ్యాక్ కొట్టేని చూడండి పాములన్నింటినీ. ఈ పాము జాతులు అయిపోయాయండి. ఇప్పుడు మన స్నేక్ చూసేసాం బాగా. మనం ఎలా వెళ్తామంటే మన దారిలో ఆల్ వెళ్ళిపోతుంది పాము. అదే చూడండి అది పాము. అది ఎంత పెద్దగా ఉంది చూడాలి, అంత పెద్ద పాము లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూసిన అయితే పాము కదులుతుంది. చూడండి ఎంత బాగా వెళ్ళిపోతుందో. చూసారా పాము అంతా ఎలా కదులుతుందో. ఇది నాగపాము. ఇది నాగపాము అండి. చూడండి ఎలా వెళ్తుందో. స్లో మోషన్లో చూడండి ఎలా వెళ్తుందో. యాక్చువల్లీ నా ఫోన్ చాలా హీట్ ఎక్కిపోయింది. ఇవన్నీ వేడి ఎండ కదా. ఇది యాక్చువల్లీ పొద్దున వద్దాం అనుకున్నా, పొద్దున ఇవన్నీ తెరవరు. చూడండి ఎన్ని ఉన్నాయో. ర్యాట్ స్నేక్ అంట, గ్రీన్ జుంగ్నా స్పెక్టలేటెడ్ కోబ్రా అంటే నాగపాము అందే. ఇది చూడండి, ఇవి ఎలుగుబంట్లు జాతులు. ఇంకా మనం అక్కడి నుంచి వచ్చాము, చూసి భయపడ్డాం కదా, దీనికి ఆపోజిట్ అన్నమాట ఇవంతా. అది ఎలుగుబంటి హాయ్ చెప్పి హాయ్ బ్రో అలిగి వెళ్ళిపోయింది నన్ను చూసి, ఏంటి ఈడే ఎలుగుబంట్లో ఉన్నాడని. చూడండి ఇంక చూస్తుంటే వెళ్ళిపోవచ్చు. ఇటు పక్క అంతా చూసారా, ఇంకా ఇటు పక్క ఏం లేదు. ఇప్పుడు సేమ్ యూటర్న్ తీసుకొని ఇలా వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇక్కడ నుంచి దారి వస్తుంది కదా, అంటే ఎలుగుబంటిని చూడడం కోసమని మళ్ళీ ఇలా వచ్చామన్నమాట అక్కడ దాకా. మళ్ళీ సేమ్ మీరు యాస్టీస్ ఇలా వెళ్ళిపోవచ్చు. ఫోన్ చాలా హీట్ ఎక్కిపోయింది. స్నాక్స్ తెచ్చుకున్నారు చాలామంది. మనం స్నాక్స్ కూడా ఏం తెచ్చుకోలేదు, తిందామంటే. ఇప్పుడు మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం చూడండి బాగా. ఫస్ట్ మనము ఏనుగుల దగ్గర రాలేదండి. ఫస్ట్ మనము ఆ పైన బాగా, ఇది మ్యాప్ చూడండి బాగా. మ్యాప్ బాగా దుమ్ము పట్టిపోయిందండి. ఫస్ట్ మనము ఇక్కడ చూసాం, జింక చూసాం. హారం కూడా భయపడుతున్నారండి బాబా, బాగా చూసుకున్నాం. మనం ఫస్ట్ ఇక్కడ చూసాం, అక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా క్రాస్గా ఇట్లా ఖాళీ రోడ్లో వచ్చాను. తర్వాత ఈ 4 రకాల బ్రీడ్స్ ఉన్న ఉల్ఫ్ని చూసేసాం. తర్వాత మనము మళ్ళీ వెనక్కి వచ్చేసి ఈ దారి నుంచి ఈ జింకలు చూసొచ్చాం. జింకలు చూసిన తర్వాత హిప్పోపొటమస్, ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళి లయన్ దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడ లయన్స్, టైగర్ చూసాం. తర్వాత మన అనిమల్స్ ఉన్నాయి చూసారా, ఈ రకంగా కవర్ చేసాం మనం దీన్ని అంతా. ఇది ఒక షేప్లో మనం ఒక షేప్లో చేసుకొని వెళ్ళాం అన్నమాట. ఇప్పుడు స్నేక్స్ అయిపోయింది, బర్డ్స్ అయిపోయాయి. అంటే బర్డ్స్కి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, క్రాస్గా అయిపోయింది. మనం దీన్ని కూడా చూసి వచ్చేసాం, టైగర్ని స్టార్టింగే. ఇప్పుడు మనం ఇంకా చూడాల్సిన ఏంట్రా అంటే ఇంకా హాఫ్ పార్ట్ చూడాలి మనం. ఇంకా ఈ హాఫ్ పార్ట్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట లైవ్లోకి వెళ్ళి. సో ఇలా వెళ్ళిపోతే దానికి వచ్చేస్తుంది దారి. చూడండి ఇక్కడి నుంచి ఉన్నాయి పక్షులే, కలర్ చిలకలు. వీటి పేర్లు అమెరికా వాళ్ళు ఏమో తల తోక లేకోకుండా పెట్టేశారు. మన ఇండియాలో అయితే కలర్ చిలక అని చెప్పచ్చు. బాగుంది, చాలా బాగున్నాయి. అవి బంధిస్తే ఏం బాగాలేదు, వదిలితే బాగుంటాయి ఇంకో. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళందరూ కరెక్ట్గా ఉదయం మార్నింగ్ 9 o'clock నుంచి 5 o'clock వరకు ఎంతైనా తిరగచ్చంట. 5 గంటలకి ఇది క్లోజ్ చేసేస్తారంట. ఎక్కడున్నా సరే మొత్తం అంతా పోలీసులు ఒక రౌండ్ వేసి వస్తారు చుట్టూరు, ఎవరైనా ఏమైనా చేస్తున్నారేమో అనేసి చూసేసి ఇంకొచ్చేసి మొత్తం క్లోజ్ చేస్తారు. ఇప్పుడు నెమల్లో జాతులు ఉన్నాయి కదా, తెల్ల నెమలి చూపిస్తాను చూడండి. తెల్లగా ఉంటుంది నెమలి. ఓకే వావ్. వాట్ ఈస్ దిస్? ఆహా, ఇక్కడ మాత్రం ఏ జంతువుకైనా, ఎలాంటి అనిమల్కైనా సరే ఒకటే ఫుడ్ అండి, క్యారెట్ అండ్ స్పినాచ్. తాబేలికి అదే పెట్టారు, ముళ్ళపంది కాడ అదే పెట్టారు. ఏ జంతువు చూస్తాను ఆఖరికి స్నేక్స్ దగ్గర కూడా ఆకలే పెట్టారండి. ఏంటో ఇలా క్యారెట్ చాలా కళ్ళకి మంచిదని ఏమైనా పెడుతున్నారేమో నాకు తెలియట్లేదు. ఏమో తెలుసుకుందాం, లాస్ట్ వెళ్ళేటప్పుడు అడుగుదాం. అంతేనండి. ఇంకా ఈ జూ ఏదైతే ఉందో, ఈ జూ ఇప్పుడు ఎగ్జిట్కి వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా 0.3 kilometers ఉంది. అక్కడ చూసారా ఎగ్జిట్ అని కనిపిస్తుంది మీకు. ఇంకా అయిపోయింది. దిస్ ఇస్ అన్ ఎగ్జిట్. బట్ ఎగ్జిట్లోకి వెళ్ళే ముందర
క్రోకడైల్స్ ఒక్కటి మనం మిస్ అయ్యాం కదా, ఆ క్రోకడైల్స్ ఇక్కడ చూపిస్తాను అనమాట. ఆ క్రోకడైల్స్ చూడండి ఒకసారి. వాటిని క్రోకడైల్స్ అంటారు. అస్సలు కదలనే కదలవు, దగ్గరికి వెళ్తే కానీ కదలవు. ఒక్కొక్కకుండా ఎంత స్టాచ్యూలా నిలబడుకున్నాయో అర్థం కావట్లేదు. ఇంకా అయిపోయిందండి మన ఈ యొక్క జూ యాత్ర అనేది, ఇంకా అయిపోబోతున్నది. ఇంక వెళ్ళిపోవచ్చు, ఎగ్జిట్ అనమాట ఇది. ఇట్ ఫైనల్గా ది ఎండ్ ఆఫ్ జూ పార్క్, బన్నీర్ఘట్ట జూ పార్క్ ఇంకా ఎండ్ అయిపోయింది, మొత్తం చూసాను. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళిపోయేది బటర్ఫ్లై గార్డెన్కి. ఫస్ట్ ఆ బటర్ఫ్లై పార్క్కి దారి వెళ్ళబోతున్నా. ఇదే అండి సఫారీ అంటే. అది 400 అండి టికెట్. మనం తీసుకున్నాం, నెక్స్ట్ వెళ్దాం గార్డెన్. అంటే మళ్ళీ స్ట్రైట్గా ఇలా తిరగాలి. 0.4 కిలోమీటర్ అంట. ఎంట్రీ ఆఫ్ ఎ బటర్ఫ్లై పార్క్. అంటే ఈ పూలు వాటిని ఆకర్షిస్తాయి అన్నమాట. చూడండి అక్కడ, లాజికల్ బయోడైవర్సిటీ ఆఫ్ బన్నేరుఘట్ట బయాలజికల్ పార్క్. బన్నేరుఘట్ట is a biological park is a northernmost tip of Mysore elephant reserve and hosts a rich population for free ranking found the కేరళ, మలయాళం కూడా వచ్చానమాట. వీటి బటర్ఫ్లై గార్డెన్ లోపల అనమాట, కానీ బయట పిల్లలకి ఇప్పటిదాకా ఇదంతా తిరిగి బాగా నీరసం వచ్చిన వాళ్ళకి కరెక్ట్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి కరెక్ట్ ప్లేస్. చూడండి, పిల్లలందరికీ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ బాగా ఫిట్గా నించాలంట. పిల్లలకి తెలియట్లేదని వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు చూసినంత మనకి అసలు ఏమీ తెలియదని, మనకి యాక్చువల్గా ఏం తెలియదు. బాబా ఎంత బాగుందో. ఇంక ఇప్పుడు పార్క్ మెయిన్ అజెండా లోపలికి వెళ్ళాలంటే అది లోపల ఉన్నది పార్క్. ఇది జస్ట్ బయట ఇప్పుడు దాకా వచ్చిన దానికి ఎంటర్టైన్మెంట్. కాళ్ళని వస్తుంటాయి చాలామందికి, ఇదంతా ఎక్కేసి ఉంటారు. వాళ్ళకి రెస్ట్ తీసుకోవడం కోసమని ఇలా ఏర్పాటు చేస్తారు. అంటే 50 రూపీస్కి కనీసం అంటే ఏమీ లేకపోతే బాగోదు కదా, అందుకని డైరెక్ట్ పార్క్ చూపిస్తే ఏం బాగోదు. సో కాబట్టి ఇలా తిప్పుతున్నారు అనమాట. సేమ్ యాక్షన్స్. ఎంట్రీ ఆఫ్ ద బటర్ఫ్లై గార్డెన్. దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ద లోగో. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. చూద్దాం, లోపలికి వెళ్ళే ముందు జస్ట్ సీ చేసాను స్కాన్ టు నో మోర్ అనమాట. వీటన్నిటిని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాం మనం, కరెక్ట్గా ఫోటో తీసుకుందాం. సౌదర్న్ బటర్ఫ్లై యాజ్ ఎన్ ఏ వింగ్ స్పాన్ అబౌట్ 140 to 190, మేకింగ్ ద లార్జెస్ట్ బటర్ఫ్లై ఇన్ ద సౌత్ ఇండియా. అంటే అన్ని మిల్లీమీటర్స్ ఉన్నాయన్నమాట దీనికి. ఈ లోపలికి ఎంటర్ అవుతున్నాం. జస్ట్ ఇంకా సేపట్లో అడుగు పెట్టబోతున్నాం. అడుగు పెట్టేసాం, కుడికాలు పెట్టేద్దాం. సీ బా వాట్ ఏ వర్త్. సీ పైన వ్యూ ఎలా ఉంది చూడండి. వ్యూ ఒక్కసారి వ్యూ అంతా తిరిగిపోయిందిరా బాబా. కింద చూడండి మ్యాట్ వేసారు. బా ఎంత వర్తే. నాకైతే ఇది వర్త్ అనిపిస్తుంది. అంటే ఇంత కష్టపడి వచ్చింది దీనికి. ఈ పువ్వులు యాక్చువల్లీ మా ఇంట్లో కూడా ఏ పువ్వు చూసారు, బుద్ధమందారం పూలు అంటారు. బుద్ధమందారం పూలు అన్నమాట ఇవన్నీ. ఈ పక్క చూసినట్టయితే ఓ మై గాడ్, డు నాట్ ప్లక్ ఫ్లవర్స్. See the color flowers. See అక్కడ చూడండి, ఆ ఫ్లవర్స్ చాలా రేర్ కేసుకు దొరుకుతాయి. ఇవన్నీ జాజి పూలు నార్మల్గానే, ఇవన్నీ మందారం పూలు, ఇవన్నీ డిసెంబర్ పూలు. సైడ్ ఎక్స్పెక్ట్. సో ఇక్కడ పిల్లలు అందరి చేతులు వేస్తారు కాబట్టి ఇంకా ఫ్లవర్స్కి ఏకంగా పైనాపిల్, ఆరెంజ్, వాటర్ మెలన్, బనానా కట్ చేసి పెట్టారు బటర్ఫ్లైస్కి, ఎందుకంటే ఇష్టం కాబట్టి. ఓ మై గాడ్, అరిటాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అరిటాకేనా ఇదంతా? ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ కదా, అరిటాక్ చాలా పెద్దది పెట్టారు వీళ్ళు. డిసెంబర్ పూలు ఉన్నాయి, వాటర్. ఓ కలర్ ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయి. ఫిషెస్ అవి పొంగల్, రెడ్ కలర్ ఫిషెస్ రేర్ కేస్ చూస్తున్నాం మనం.
ఇవి ఎక్కువగా మూన్స్ ఏమంటారు రెడ్ అండ్ బ్లూ కలర్ ఫ్లవర్ కనుక బాగా ఇంటిమేట్ అయితే పౌర్ణమి వస్తుందని కూడా చిన్న నమ్మకం ఉంది ఇక్కడ. చూడండి రెడ్ కలర్ ఫ్లవర్స్, ఎర్ర చేపలు. వావ్, ఆల్ కలర్ ఆఫ్ ఫిషెస్. ఇది చూడండి చెట్టు, జిమ్మి చెట్టు. ఉద్యోగాలు రావాలంటే ఇది చెట్టుకు వస్తే సరిపోదు. ఓహో, క్రిస్మస్ ట్రీ, అరిటాకు ఇవి కూడా అరిటాకు బ్రీడ్స్ అనమాట. చూడండి అయితే ఇవి ప్లాస్టిక్ పూలు. ఇవి మనం నిజమని నమ్మకూడదు, కానీ ఇవి ఎందుకు పెట్టారంటే చీమల కోసం పెట్టారు. బాగా చీమలు అట్రాక్ట్ అవుతాయి అనేసి సంథింగ్ దాని లోపల ఏదో వేసి ఉంటున్నారు. ఈ చెట్టు చూసారా, పేరు కూడా ఐడియా లేదు కానీ బాగున్నాయి చెట్లు. సీతాకోక చిలుకలు బాగా ఎగురుతున్నాయి. స్ట్రిప్డ్ టైగర్ అంట. ఏంటో చూసా, మామూలుగా టైగర్లో ఏంటి బటర్ఫ్లైలో కూడా టైగర్ అనే బ్రీడ్ ఉంది. మనుషులే పులులు సింహాలు అని చెప్పుకున్నప్పుడు ఇంకా బటర్ఫ్లైస్ చెప్పుకుంటే తప్పేముంది. అవి మనమే చెప్పాం. ఈ షర్ట్స్ చూస్తే చూడండి ఎలా ఉన్నాయి. కరెక్ట్గా ఎక్స్క్యూజ్ మీ, ఇవి తామరాకులు అనుకుంటా, నీళ్ళు పడితే జారిపోతాయి ఇవి. బా, ఇంత వాటర్లో ఇవి పెట్టడం వల్ల హీట్ వస్తుంది పైకి. ఈ చెట్టు చూడండి కరెక్ట్గా. బాగున్నాయి ఇవి, వైట్గా ఉన్నాయి, ఎండిపోయాయి ఎండకి. ఈ కలర్ ఆ మామూలుగా పూలు ఎంత అనుకున్నా కాదు ఎండిపోయాయి అవన్నీ. బాబా పూలు అయితే అదిరిపోయాయి. ఈ నీళ్ళు కూడా చూడండి ఎండిపోయాయి ఎండకి. వాటర్ వేయటం కూడా వేయట్లేదు, వాటర్ ఎండిపోయాయి. చూడండి మనం చూసినట్టయితే బటర్ఫ్లైస్ వస్తున్నాయి పక్క. లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై అండ్ ఎగ్. అంటే బటర్ఫ్లై ఎగ్స్ పెడుతుంది, ఎగ్ పెట్టినందుకు లార్వా అవుతుంది, లార్వా నుంచి పూపా, అలా వేసి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇవి పూపాస్, వీటిని పూపాస్ అనమాట. వైట్ కలర్ ఉన్నాయి చూసా, వాటిని మామూలుగా ఏదో పెట్టారన్నా, ఈ పూపాస్ అంటే బటర్ఫ్లై పుట్టబోతున్నాయి అనమాట. అందుకే ఇంకాక చీమలన్నీ దగ్గరకు వచ్చేస్తాయి, మన పూపాస్ అంటారంట వాటిని. పూపా, ద లార్జెస్ట్ పూపా. సి బటర్ఫ్లైస్, ఆల్ కైండ్ ఆఫ్ బటర్ఫ్లైస్ యూ కెన్ సీ హియర్. చూడండి, ఈ బటర్ఫ్లైస్ మనకి ఎక్కువగా పల్లెటూళ్ళలో బాగా కనపడతాయి. ఈ బటర్ఫ్లైస్ మనకి ఒక్కసారి బటర్ఫ్లై లోపలికి ఎంటర్ అయ్యండి, బయటికి వెళ్ళడం చాలా కష్టమే. మనం తిరుగుతున్నాం, ఎగ్జిట్కి వెళ్ళిపోయింది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాం మనం కూడా. అబ్బా, దెరుకోరే ఎగ్జిట్. ఓహో, ఇంకో రూమ్ ఉందా? ల్యాబ్ 1 అంట. ఇదేదో డివిజన్ ఉన్నట్టుంది మనకి. ప్లైన్ టైగర్ 165. ఏంటి అంటే చీకటిగా ఉంది, మనకైనా పర్లేదు, లైట్ వేసుకుని పోలేము మనం. కనిపిస్తుంది నా మొబైల్ అయితే, చీకట్లో లైట్ ఏం వేయాల వీళ్ళు. విజిట్ చేసిన తర్వాత కాసేపు కూర్చొని మనం బయటికి వెళ్ళిపోవచ్చు. అదే ఎగ్జిట్, వెనక ఎగ్జిట్. ఇప్పుడు దాకా మనం చూసిందంతా బటర్ఫ్లైస్ ఎన్ని రకాలు, ఎన్ని జాతులు, అసలు బటర్ఫ్లై పుట్టినప్పుడు ఎలా ఉంటుంది, చనిపోతే ఎలా ఉంటుంది, అసలు ఇది ఏం తింటుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. నేను బయటకు వచ్చేస్తున్నా, బాయ్ చెప్పేసేయండి. ఇది బన్నేరుఘట్ట బయాలజికల్ బటర్ఫ్లై పార్క్. టాటా, బాయ్, వెళ్ళిపోతున్నా. టాటా.